కేరళలో అమీబా కలకలం సృష్టిస్తోంది. ఏకంగా మెదడును తింటూ మనిషిని చంపేస్తోంది. బ్రెయిన్ ఈటింగ్ అమీబా దెబ్బకు 20 మంది ప్రాణాలు కోల్పోగా ఇంకో 60 మంది ఆసుపత్రి పాలయ్యారు. అసలు అది ఎలా వ్యాపిస్తోంది? నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? తెలుగు రాష్ట్రాల్లోనూ వచ్చే ఛాన్స్ ఉందా? కేరళలో బ్రెయిన్ ఈటింగ్ అమీబా కలకలం సృష్టిస్తోంది. మంచినీటి కుంటలు, చెరువుల్లో స్నానం చేసే వాళ్లకు వ్యాపిస్తున్న ఈ అరుదైన వ్యాధిని తొలి దశలో గుర్తించకపోతే ప్రాణాలను హరిస్తూ ఉండటం ఆందోళనకరంగా మారింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 69 మందికి బ్రెయిన్ ఈటింగ్ అమీబా సోకగా వీరిలో 19 మంది మృతి చెందారు. ఇందులో ఎక్కువ మరణాలు గత కొన్ని వారాల్లోనే నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో కేరళ ఆరోగ్య శాఖ తాజాగా ఈ వ్యాధి లక్షణాలు, చికిత్స, నివారణ జాగ్రత్తలను సూచిస్తూ ఒక డాక్యుమెంట్ను విడుదల చేసింది. అరుదైన ఈ అమీబా మనిషి ముక్కు ద్వారా మెదడుకు వేగంగా చేరుతుందని, తర్వాత బ్రెయిన్ టిష్యూను ఇది నాశనం చేస్తుంది. తీవ్రమైన మెదడు వాపుతో పేషెంట్ మరణానికి దారితీస్తుందని కేరళ ప్రభుత్వం తెలిపింది. బ్రెయిన్ ఈటింగ్ అమీబాతో వచ్చే వ్యాధిని ప్రైమరీ అమీబిక్ మెనింజోయన్ సైఫలైటిస్ PAM గా చెబుతున్నారు. ప్రజలు క్లోరినేషన్ చేయని కుంటలు, చెరువులు, బావుల్లో స్నానం చేయొద్దని హెచ్చరించింది. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ ఇది వ్యాపిస్తుందని పేర్కొంది. కాగా కేరళలో PAM కేసు తొలిసారిగా 2016లో నమోదైంది. అప్పటి నుంచి 2023 వరకు కేవలం 8 కేసులు మాత్రమే రికార్డయ్యాయి. కానీ 2024లో ఏకంగా 36 కేసులు, 9 మరణాలు సంభవించాయి. ఈ ఏడాది భారీగా మరణాలు రికార్డవుతున్నాయి. ఇది యూజువల్ గా అడవుల్లో జనరల్ గా మనుషులు ఎక్కువగా వెళ్ళని చోట్ల ఉండేది. ఏమైందంటే మామూలుగా ఎవరన్నా వెళ్ళి ఏదైనా రిక్రియేషన్ కోసం ఎప్పుడన్నా ఈ అడవుల్లోకి వెళ్ళినప్పుడు, ఫ్రెష్ వాటర్ లేక్స్లో స్నానం చేసినప్పుడు, ఎస్పెషలీ మరీ లోతుగా లేని ప్రదేశాల్లో నడిచినప్పుడు ఆ మట్టంతా పైకి లేచినప్పుడు ఈ అమీబా వస్తుంది. సో జనరల్గా ఏమవుతుందంటే అలాంటి నీటిలో స్నానం చేసేటప్పుడు ముక్కు ద్వారా లోపలికి వెళ్ళి అలా స్ట్రైట్గా బ్రెయిన్కి వెళ్తుంది. యూజువల్గా ఒక 5 days తీసుకుంటుంది అది సిమ్టమ్స్ ఫస్ట్ వచ్చేదానికి. ఈ అమీబా వ్యాధికి కూడా వ్యాక్సిన్, మందులు లేవు. ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సోకదు, నీటి ద్వారా మాత్రమే వ్యాప్తి చెందుతుంది. ఈ అమీబా చెరువులు, నీటి కాలువలు, స్విమ్మింగ్ పూల్స్ లో ఎక్కువగా ఉంటుంది. వేసవిలో వేడి, వర్షాకాలంలో తేమ పెరిగినప్పుడు ఇది ఎక్కువగా వ్యాపిస్తుంది. కేరళలో మొదటి మరణం 2016లో అలప్పుజాలో నమోదైంది. అంతకుముందు 1971లో భారతదేశంలో మొదటి కేసు రికార్డైంది. 2023 నుంచి కేసులు భారీగా పెరుగుతున్నాయి. 2025లో ఇప్పటికే 69 కేసులొచ్చాయి. వాతావరణ మార్పులు, కాలుష్యం వల్ల ఇలా కేసులు పెరుగుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. వ్యాధి లక్షణాలు కనిపించిన తర్వాత 5 రోజుల్లో మరణం సంభవిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా మరణాల రేటు 97% ఉంది. కేరళలో 24% మరణాలున్నాయి. త్వరగా గుర్తించడం, చికిత్సలు చేయడం వల్ల మరణాలను ఆపుతున్నారు. CSF పరీక్షలు, మెటాజెనోమిక్ సీక్వెన్సింగ్ ద్వారా వ్యక్తిలో ఈ అమీబా వ్యాప్తిని గుర్తించవచ్చు. సో ఫస్ట్ మీరు గమనించాల్సింది, జాగ్రత్తగా ఉండాల్సింది, ఫస్ట్ ఒక చాలా ఎక్కువ తలనొప్పి స్టార్ట్ అవుతుంది ఫీవర్తో. అండ్ ఇంకా మిగతా ఎన్ని బాడీ పెయిన్స్. అది ఒక అబ్బాయి 18 year old అబ్బాయికి వచ్చింది. హీ జస్ట్ సైడ్ ఒక షవర్ తీసుకున్నాను తప్ప నేనేమి ఏ రివర్లో మునగలేదు అని. స్నానం చేసినప్పుడు కూడా, డైవ్ చేసినప్పుడు, ముక్కులోకి నీళ్లు వెళ్ళినప్పుడు డైరెక్ట్గా యాక్చువల్గా ముక్కుకి బ్రెయిన్కి కనెక్షన్ ఉంటుంది చాలా మన బాడీలో. సో ఇవి అక్కడ ముందు ఒక ఫ్యూ డేస్ అక్కడ ముక్కు పైన ఉండి మెల్లగా బ్రెయిన్లోకి ఎంటర్ అవుతుంది. సో బ్రెయిన్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇంకా మెదడు వ్యాపు జబ్బు ఏమేమి సిమ్టమ్స్ ఉంటాయో అన్నీ వస్తాయి. హెడ్ ఏక్, ఫిట్స్ రావచ్చు, మనిషి మగతలోకి వెళ్ళొచ్చు, కోమాలోకి వెళ్ళొచ్చు. సో ఇలాంటివన్నీ ఈ వ్యాధిలో కనిపిస్తాయి. ఈ అమీబా సోకితే తలనొప్పి, జ్వరం, వాంతులు, వికారం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఏదో బ్యాక్టీరియా వల్ల వచ్చే చిన్నపాటి జబ్బే అని నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి విషమించే ప్రమాదం ఉంటుంది. ఇది సోకిన 1 నుంచి 9 రోజుల మధ్య లక్షణాలు కనిపిస్తాయి. కొన్ని గంటలు మొదలుకొని 1-2 రోజుల్లో ఎప్పుడైనా తీవ్రంగా మారొచ్చు. రోగ నిరోధక వ్యవస్థ స్పందించేలోపే మెదడుకు చేరుతుంది. అమీబాను మెదడుకు చేరక ముందే గుర్తిస్తే తప్ప పేషెంట్ను కాపాడలేరు. లక్షణాలు కనిపించగానే వ్యాధి నిర్ధారణ చేసుకోవాలి. చికిత్సలో ఏమాత్రం ఆలస్యం జరిగినా పేషెంట్ ప్రాణాలు పోవచ్చు.
జస్ట్ బీ కేర్ఫుల్.